పలుకవే వీణా తీయని గీతిక నాలో దాగే నవభావముల పలుకవే వీణా తీయని గీతిక పలుకవే వీణా తీయని గీతిక నాలో దాగే నవభావముల నాలో దాగే నవభావముల పలుకవే వీణా కట్టనేసేయండి. మమతల పాదిరి పరచితి నీకై మాధవిలతనై పూజితి నీకై పరచితి నీకై మాధవిలతనై తప్పుడు మొండా కొడక చిచ్చి 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 వీడెవడా నన్ను చూచి కన్ను కొడుతున్నాడు మొండా కొడుకు. ఎవరే వాడు? ఏమోనమ్మా, నేను ఇలా వస్తూ ఉంటే చింతామణి చిరు చక్రమే బర్రట్టున్నాడే మొండా కొడుకు. కాళ్ళు ఎరక్కొడతా మొండా కొడక. వాడి వయసు ఎక్కడా నా వయసు ఎక్కడా నన్ను చూచి కన్ను కొడతాడేమిటే మొండా కొడుకు. అమ్మా, వాడితో నీకేమిటే పని? ఏమ్మా, వాడు రౌడీలట. రౌడీలా? అవునమ్మా. ఇంతకంటే పెద్ద పెద్ద రౌడీలు ఎంతమందినో కూడా నా మంచం కోళ్ళ కట్టవలు పారేసాను. తెలిసిందా నా సంగతి? ఉండబడేస్తే ఉండమన్న చోట ఉండరే మొండా కొడుకులు. ఉండ నరగనక వేసామంటే మనం చెప్పిన చోట టక్కుని బీసుపడి ఉంటారు. అమ్మా అమ్మా, అది సరే గాని ఇక్కడ నీవేం చేస్తున్నావే? ఏమున్నదమ్మా, ఆ శ్రీకృష్ణ భగవాను తలుచుకుంటూ నాట్యం చేస్తున్నానమ్మా. నా తల్లి శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానం చేసుకుంటూ నాట్యం చేస్తున్నావా?
ఆటలు ఆడుకుంటున్నావా? అవునమ్మా, పాటలు పాడుకుంటున్నావా? పాడుకుంటున్నాను. అస్తమానం కృష్ణారామ 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 అని కూర్చుంటే ఆ కృష్ణుడు వచ్చి పెడతాడమ్మా మనకు. అదేమిటే? కడుపులోకి ఇంత ముద్ద. ఎన్నిసార్లు చెప్పినా నా మాట ఇంత నాటుకున్నది అమ్మా. ఏమాటమ్మా? ఆ పుచ్చు పురుగు మొండా కొడుకుని, ఎవరే? ఆ అక్కుపక్షి గాడిని, ఎవరే? ఇంకెవరే? ఆ భవానీ శంకరం గాడిని ఎంతటితో ఈడ్చిపారేమని నీకు ఎన్నిసార్లు చెప్పానమ్మా. అమ్మా చూడవే, అంత సొమ్ము పెట్టిన వారని ఇంతలోనే ఎవరికి కొట్టలేక చూస్తున్నానమ్మా. ఎంత పెట్టాడమ్మా? ఎంత పెట్టాడా చెప్పుచున్నాను వినమ్మా. వదలను బలపును వర్షించే కళ్యాణి తొలినాడ తిరుగని పిచ్చి ఎక్కాసనాను. వచ్చిన నెలలోనే మత్తుకు మీద లాగేసి మన్యముల మించినాను. బలసరాలకై పట్ట పుట్టములకై ఇల్లు విక్రయము చేయించినాను. దినబెచ్చములకని దినమాటములకని పెళ్ళామునకలు మార్చాను. అండి మగలను తోబే అమ్మ, అండి మగలను తోబే ఎత్తులు మాటే ఎత్తులు తలోని ఏగుమందు అతడు సురన్న అమ్మా అతని కడగొండ ద్రవ్యమెట్లు మనకు దక్కునమ్మా. పెట్టాడు 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 అంటావు ఏమిటో? వాడు పెండాకుడు మనకు పెట్టింది. కొంపలు అమ్మినప్పుడు కొంత పెట్టాడు, భూములు అమ్మినప్పుడు పూర్తిగా పెట్టాడు అని ఎంత పెట్టాడు అంత పెట్టాడు అని ఎంతసేపు వాడి పెట్టిందే చెప్తావు కానీ ఒక్క ముండా కొడుక్కి ఎంత మందు పెట్టావని నాకు ఎన్నడైనా చెప్పావమ్మా అసలు? అదేమిటచ్చి పాడు ఏమిటా మందు? మందంటే తప్పు అనుకుంటున్నావా? ఏమిటో పిచ్చి పిల్ల. తప్పు గిప్పంటే చెప్పు చేతికి వస్తుంది. తప్పేమిటే తప్పు? సానితనం అంటే అలా చేస్తారా అమ్మా? నేను చెప్తాను, విని నేర్చుకో అమ్మా. చెప్పవే. విత్తమున్నంత వరకు అమ్మా, అమ్మ విత్తం అంటే విత్తమున్నంత వరకు విటుని మనము కోరినెత్తిపై ఎక్కించుకొనగవలయు. విత్తముడిగిన తోడనే బిడియముడికి కుక్కనంపోలే ఛీ పో బయటకు నెట్టవలయు. సానితనం అంటే ఎలా చేస్తారు కానీ ఇదేమిటమ్మా నా చట్టుబండతనము?
అమ్మా అమ్మా అది కుక్క అన్నావు, ఏ కుక్క? గజ్జి కుక్కే. అమ్మా చూడవే, నీ కాలంలో ఇలాగ చేసావటే నువ్వు. ఇప్పుడు అవన్నీ ఎందుకులే అమ్మా. అమ్మా నేను సానితనం చేస్తున్న రోజుల్లో ఈ రాజుపాలెంలో ఒక్క మగాడైన పెళ్ళంతో కాపురం చేసేవాడమ్మా. అసలు ఒకరెనక ఒకరు ఈ ఊరు పెద్దలంతా ఎప్పుడు మన ఇంటికి వస్తూ పోతూ ఉండేవారే. అది నువ్వు కాక కడులోపి అయిన కరదించి క్షణములో కొసరి 100,000 కుంజినాను. భయపడ్డావా? పులంటే ఆ పులి కాదే, ఎట్లా బ్రతుకుతావే? పిచ్చి పిల్ల, పులంటే ఆ పులి కాదమ్మా. పులే? ఒకప్పుడు మన ఇంటికి వచ్చేవారు పులిలాగా ఉండేవాడు మహానుభావుడు గరిక ముక్కల గంగయ్యాచారి గారని. అంతెత్తు మనిషి, ఇంత పెద్ద ఛాతి, బుర్రమేసాలు, కిర్రు చెప్పులు వేసుకొని మన వీధిన కర్రు కిర్రు కర్రు కిర్రు కర్రు కిర్రు అని నడిచి వస్తుంటే పెద్ద పులి వచ్చినట్టుండేది. అంతేకాకుండా దానికి ఇంకో ప్రత్యేకత కూడా ఉండేదిలే అమ్మా. అమ్మో, అది మాత్రం నన్ను అడగబాకవే. చెప్పవే. తల్లి బిడ్డలు చెప్పుకునే విషయాలు కాదమ్మా ఇవి. ఏమ్మా? ఏమీ లేదమ్మా. సంతకాడ వాడేసుకుంటే తెల్లవార్లు విడిచిపెట్టేవాడు కాదు ముండా కొడుకు. అందుకని ఆ ముండా కొడుకుని పులితో పోల్చానమ్మా. పులంటే అడవుల్లో తిరిగి పులి అనుకున్నావా తల్లి? పులే వంటి వాడైనా వాకట కట్టినాను, పరమనైష్టికుడైన పడదీసి నోటను ఎండిని పెట్టి తినిపించినాను. ఏమైంది? ఏమైందమ్మా? అయినా నీ ఎంగిలి ఎవరు తింటారే? అయ్యో, అప్పట్లో నా ఎంగిలికి ఎంత డిమాండ్ ఉండేది. శ్రీహరి ఎంగిలి అంటే చక్కెర పొంగల్ తిన్నట్టు తినేవాళ్ళే ఆ రోజుల్లో. అంత డిమాండ్ ఉండేదమ్మా ఆ రోజుల్లో. అమ్మా, పాపం చెప్పమంటే మన దీపమార్చి చక్కబోతుంది. పాపం ఏమిటే పాపము. అమ్మ, మనం కాశీ వెళ్ళి తీర్థం పట్టుకొచ్చి పోసినా వాళ్ళకు రుచించదే. మనం ఇంత బందర్ మిఠాయిలడ్డుని కొరికి వాడి నోటుకు అందిస్తే బొక్కు 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 తినేయడు. అటువంటి వారికి అలా చేస్తే పాపమేమీ లేదమ్మా. అలాగా అమ్మా? ఈ విధంగా చూస్తే నువ్వు చాలా వరకు సంపాదించావన్నమాటే. అమ్మా, అయితే నేను ఒక మాట అడుగుతాను. అడగమ్మా. నేను అడుగుతాను, మరి నువ్వేమనుకో? నేనేమి అనుకోను, అడగ. కొట్టేస్తే చెప్తా. అమ్మా, మరి నేను పెద్దదారినసరికి మన ఇంట పూచిక పుల్లైన నువ్వు లేదు కదా. మరి నేను అంత గణించాను, ఇంత సంపాదించాను, అంత సంపాదించాను అంటే మరి ఏం చేసావే సంపాదించిందంట? అది కూడా అడిగేసావా అమ్మా? అడగొద్దా మరి? అదొక్కటేనమ్మా నా వల్ల జరిగిన పెద్ద పొరపాటు. ఏంటది? ఒకప్పుడు మన ఇంటికి ఒక పిసిని కొట్టు ముండా కొడుకు వచ్చేవాడే. ఎవరే వాడు? వంకాయల వెంకట్రామయ్య గారని. వంకాయల వెంకట్రామయ్య గారే. తెల్లవార్లు ఎంతసేపే గుసగుసా లాడుతూ ఉండేవాడు, కానీ ఒక్క రూపాయి తీసి జేబులో నుంచి బయటకు ఇచ్చేవాడు కాదమ్మా. అమ్మా, ఆయన దగ్గర నుంచి డబ్బులు లాక్కున్నటకై కాస్త త్రాగుడు నేర్పాల్సి వచ్చినది. త్రాగుడు అమ్మా, ఆయనకి నేర్పడం కోసం నేను కూడా కాస్త 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 తాగేదండి. నువ్వు త్రాగావా? మరి నేనేం చేయనే? నేను త్రాగకపోతే ఆయన త్రాగేవాడు కాదు. అయ్యో, నాకు ఎక్కకపోతే ఆయనకి ఎక్కేది కూడా కాదు. అసలు ఎక్కదు కదా పాపం. కైపు. అందుకని మేమిద్దరం ఇంత సారాయి బుడ్లు ఎదురెదురు పెట్టుకొని, అమ్మా నువ్వేసుకో 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 ఎంతసేపు వేసుకుంటారే? అంటూ వేసుకునే వాళ్ళం, తెల్లవార్లు వేసుకునే వాళ్ళం. అదేనే సారాయి బుడ్లు ఖాళీ అయిపోయే వరకు వేసుకుంటూ ఉండేవాళ్ళం. అయ్యో, అందుకని సంపాదించిందంతా సారాయి తిత్తులకే సమర్పించా. అలాగా అమ్మా, వయసులో ఎంత గడించినను వార్ధక్యం వచ్చేసరికి మన ఇంట కూడు గుడ్డ ఉండరాదని మన కులమునకు అదేదో శాపం ఉండదు కదా. ఎవరే అంత మాట? పుష్ప, మల్లిక, మందార, మకరంద కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారే మాయిదారి మొండలు. అమ్మ, అవి మనమంటే గిట్టని వారు చెప్పే మాటలే. పూర్వపు వీటిలైతే వయసు మళ్ళిన వారకాంతలను వాడిన పొలవలే మూచూచుడు వారు కాదమ్మా. మరి ఇప్పటి వారే? అయ్యో, ఇప్పటి వారా అమ్మా? వీళ్ళకి వారకాంతే కనక్కర్లా, వృద్ధకాంత కనపడినా ఎగాదిగా చుట్టూ బట్టలు తెచ్చుకోవటం. అమ్మా అమ్మా, అది నువ్వు కాకి ఈ మధ్య ఒక కొత్త రకం బృందం వచ్చింది. ఏమిటే అది? అదేనమ్మా, కాలేజీలో చదువుకునే వాళ్ళ మీరేదో అంటారు. ఏంటి, స్టూడెంట్సా?
ఆ స్టూడెంట్స్ కాలేజీ స్టూడెంట్స్ ఆ ముండా కొడుకులు చక్కగా సంతకాలు నవ్వుకుంటూ వస్తారు. తెల్లవారుజామున వెళ్ళేటప్పుడు ఆ దొడ్లో పెట్టిన సబ్బు ముక్కలు చెంబులు కూడా ఎత్తుకుపోతున్నారే. ఈ రోజుల్లో శాపాలు పాపాలు ఏమిటమ్మా? అమ్మా అది సరే గాని ఈ ముండా కొడుకేడి పుట్ట కనిపించలేదు. ఎవరే వాడు? ఆ ఇడిచేసిన ముండా కొడుకే. ఎవరో ఇడిచేస్తున్నాడు? ఇంకెవరమ్మా? మీ భవానీ శంకరం గాడు. మీ అల్లుడు గారే. అల్లుడు గారా? ఆయనని అంత లేసి మాటలనకే. అల్లుడు గారు. అవును. వాడు ఆరిపోయి 6 మాసాలైంది. నా లంగాలు చించి లాల్చీలు కుట్టించుకుంటున్నాడు ముండా కొడుకు. వాడి దగ్గరే ఉంది కొబ్బరి పీసు కొట్టాము. ఎంత కాదన్నా ఆయన మీ అల్లుడు. ఎలా పడితే అలా మాట్లాడకండి. అసలు ఈ ఊళ్ళో వాడికి అప్పిచ్చేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఏమ్మా? అమ్మా పాపం నన్ను అడిగితే నేను ఇచ్చుండేదాన్ని కదా, అప్పు కాదు. వాడు ఆరిపోయాడే, ఇంకా వాడి మాటలు ఎందుకే నీకు? అమ్మా ఈ మధ్య ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగిందమ్మా? భవానీ శంకరం పని అయిపోయిందని తెలుసుకొని మన రాజుపాలెంలో పెద్దలందరూ కలిసి భవానీ శంకరాన్ని తీసుకెళ్లి మన సొసైటీ బ్యాంకీలో మంచి లోన్ ఇప్పించారే. లోనే ఏమి లోనో తెలుసా? డబ్బులా? సైకిళ్ళ లోన్ ఇప్పించారమ్మా. సైకిళ్ళ లోన్ ఇప్పించారు బ్రతుకుతాడు కదా అని. ఆ సైకిల్ తీసుకెళ్లి ఆ సెంటర్ లో ఓపెన్ చేశాడు. ఓపెనింగ్ చేసిన గంటకు అప్పులోళ్ళు వచ్చి తలా ఒక్క సైకిల్ ఎత్తుకుపోయారు. అమ్మా మరి ఇంకేం మిగిలిందే? మిగలవపోవటం ఏమిటి? నీకు నాకు పనికొచ్చేది బారు వస్తువు ఒకటి మిగిలింది ఆయనకి. ఏంటది? గాలి కొడతారు చూడు, పంపు. పంపు పంపు పంపెందుకే మనకి? పిచ్చి పిల్ల, అసలు పనంతా పంపుతోనే కదే. పంపు ఏం చేసుకోవటం ఏమిటి? డబ్బులు అడిగినప్పుడల్లా కాసేపు గాలి కొడతాడు. ఏమండి భవానీ శంకరం గారు, భవానీ శంకరం గారు డబ్బులుంటే రండి, లేకపోతే రావద్దు అని చెప్తావా? చెప్తాగా. అమ్మా లోపల నాకు పనుంది, వెళ్ళి నేను చూసుకొని రానా? అయ్యో నా కింద పని చూసుకొని వస్తాను. విరిసినది వసంతగాను వలపుల పల్లవిగా. విరిసినది వసంతగాను వలపుల పల్లవిగా. వయసే మకరందమై అదేదో మాయ. విరిసినది వసంతగాను వలపుల పల్లవిగా. పల్లవి